మనం ఎప్పుడైనా ఏవైనా బట్టలు తెచ్చుకున్నప్పుడు సమ్ టైమ్స్ కొన్ని కలర్ పోతూ ఉంటాయి, కొన్ని కలర్ పోవు. కొన్ని ఏమో మనం వేసుకున్నప్పుడే మనకి అర్థమైపోతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా కలర్ పోతుంది అని. అలాంటి భయం ఉన్నప్పుడు ఓన్లీ దాన్నే అంటే ప్యాంట్, డ్రెస్, దుపట్టా అన్నీ ఒక దగ్గర పెట్టామనుకోండి కలర్ ఒకదానికి ఒకటి అంటుకుంటుంది. ఎగ్జాంపుల్ ఈ దుపట్టా ఉందనుకోండి, ఇది ఒకటే కలర్ పోతుంది అనుకుంటే ఉప్పు వాటర్లో కాసేపు నానబెట్టేస్తే కనుక కొంచెం కలరే పోతుంది, వెళ్ళాల్సినంత మొత్తం వెళ్ళకుండా కొంచెం కలర్ వెళ్తుంది. తర్వాత కూడా కలర్ పోవడం ఆగిపోతుంది. ఇంకా మామూలుగా మనం అన్నీ డ్రై వాష్కి ఇవ్వలేము కదండి. డ్రై వాష్కి ఇవ్వాలంటే కూడా కొంచెం కాస్ట్ అవుతుంది. డ్రై వాష్కి ఇవ్వలేనివి ఉంటే కనుక మీరు ఏం చేయాలి అంటే షాంపూ కొంచెం బకెట్లో వేసేసి వాటర్ వేసి జస్ట్ షాంపూ వాష్ చేస్తే కనుక కలర్ పోదు అండ్ బట్టలు కూడా పాడవకుండా ఉంటాయి. అలా అని చెప్పి ఎక్కువ షాంపూ వేసి మరీ గట్టిగా ఉతకొద్దు. నురగొచ్చేంత వరకు ఉతికితే కనుక అప్పుడు కూడా బట్టలు పాడవుతాయి. అదొక్కటి కేర్ తీసుకోండి. సో ఈరోజు మీకోసంలో 2 వంటకాలతో నేను రెడీగా ఉన్నాను. షోలోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మిస్ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం హరియాలీ పన్నీర్ టిక్కా తయారు చేస్తున్నాం. దానికోసం మెయిల్ నాకు సంజన రాశారు. హాయ్ స్వప్నక్క, నా పేరు సంజన. నేను హరియాలీ పన్నీర్ టిక్కా చాలా ఇష్టంగా తింటాను. మీరు మన షోలో పన్నీర్తో హరియాలీ టిక్కా చేయలేదు, చికెన్తో చేశారు. నా కోసం హరియాలీ పన్నీర్ టిక్కా చేసి చూపిస్తారా అని చెప్పేసి మనకి మెయిల్ రాసింది. సంజన, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. అంతేకాకుండా ఆల్రెడీ మీకోసంలో చేసామా లేదా చెక్ చేసి మరీ మెయిల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా హరియాలీ పన్నీర్ టిక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. హరియాలీ పన్నీర్ టిక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పుదీనా, హంకడ్, పాలకూర, ఫ్రెష్ క్రీమ్, శనగపిండి, ఆవ నూనె, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, వాము, కసూరి మేతి, గరం మసాలా, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, పచ్చిమిర్చి. సో అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చేసే ప్రాసెస్ ఏంటి అంటే పన్నీర్ని ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. పన్నీర్ టిక్కాకి ఎప్పుడు పీసెస్ ఇలా పెద్దగానే ఉంటాయి. సింపుల్గా ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేద్దాం. కొద్దిగానే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండిని దోరగా వేయించుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా ఆ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే మంచి బైండింగ్గా అవుతుందన్నమాట శనగపిండి. అండ్ కమ్మటి సువాసన జస్ట్ రావడం స్టార్ట్ అయితే సరిపోతుంది. ఇలా ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇదే వేడి ప్యాన్లో కాస్త జీడిపప్పు, జస్ట్ డ్రై రోస్టే చేస్తున్నాం మనం, ఏం వేయట్లేదు. అలాగే కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర సగం కట్ట, పుదీనా సగం కట్ట, ఇంకా పాలకూర ఒక చిన్న కట్ట. కరెక్ట్గా చెప్పాలంటే ఒక గుప్పెడు పాలకూర, కాడలు తీసేసాను. పాలకూర ఎప్పుడు ఇలా చిన్న ఆకులు తీసుకుంటేనే బాగుంటుందండి. పెద్ద ఆకులు వేస్తే కొంచెం గడ్డిగా ఉంటుంది అనమాట, టేస్ట్ అంత బాగుండదు. చిన్న ఆకులు తీసుకుంటేనే పప్పుకైనా, వేపుడికైనా, ఇలా టిక్కీస్కైనా బాగుంటుంది. తేమ పోయేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇందులో హంకడ్ వేస్తున్నాను. పెరుగుని ఒక బట్టలో వేసేసి ఇలా పైకి కట్టేస్తే లోపల ఉన్న నీళ్ళన్నీ పోయి ఇలా గట్టిగా అవుతుంది అన్నమాట, క్రీమ్ లాగా అవుతుంది. కమ్మటి పెరుగు అయితేనే బాగుంటుంది, పెరుగు మళ్ళీ పుల్లగా ఉండకూడదు. అలాగే మనం వేయించుకున్న పాలకూర, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు అన్నీ ఇందులో వేసేసి దీన్ని మనం ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. ఇందులో ఒక్క చుక్క కూడా నీళ్ళు అవసరం లేదు, హంకడ్ వేసాం కదా, ఆ తేమకి మంచి పేస్ట్ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాం. ఇలా మంచి గ్రీన్ పేస్ట్ చేసుకోవాలి. అబ్బా ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఇలా గ్రీన్ పేస్ట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముందే వేసేయాల్సింది, వేద్దాంలే పర్లేదు. మళ్ళీ ఒక్కసారి మిక్సీ పెట్టుకుందాం. ఇలా పేస్ట్ చేసేసుకోవాలి.
దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నాం మనం. ఇందులో 1 టీ స్పూన్ కారం, ఇది కాశ్మీరీ చిల్లీ కారం, ఎక్కువ కారం ఉండదు. సగం టీ స్పూను ముందుగానే వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర పొడి, వాము, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందాక మనం వేయించి పెట్టుకున్న శనగపిండి కూడా ఇందులో కలుపుదాం. బట్ ఫస్ట్ ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అది వేసి కలుపుదాం. ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి కదా. ఇందులోనే ఆవ నూనె కూడా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ల ఆవ నూనె. ఆవ నూనెతోనే మనకి తందూరి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న పాలకూర, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, జీడిపప్పు పేస్ట్. మొత్తం బాగా మిక్స్ చేసుకొని కావాలి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. బా ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఇప్పుడు ఇందులో శనగపిండి, శనగపిండి వేసి మొత్తం మిక్స్ చేసుకోండి. కొంచెం థిక్గా అయితే ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేసుకోవడం వల్ల కమ్మగా ఆ క్రీమీ రుచి అదంతా వస్తుందన్నమాట. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత ఫ్లేవర్ వస్తుంది బయటికి. ఇప్పుడు పన్నీర్ పీసెస్కి పట్టించుకోవడం. సో ఇప్పుడు మొత్తం ఇలా పన్నీర్ పీసెస్కి పట్టించి కాసేపు పక్కన పెట్టేసి దీన్ని అవెన్లో అయినా మనం మంచిగా బేక్ చేసుకోవచ్చు, తవ్వా ఫ్రై కూడా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీ ఓపిక బట్టి, మీ అందుబాటుని బట్టి చేసుకోవచ్చు. మనమైతే ఈరోజు తవ్వా ఫ్రైయే చేస్తున్నాం. ఇక్కడ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వద్దు, అవాయిడ్ చేయాలి అనుకుంటే చక్కగా మీరు ఓవెన్లో పెట్టేసుకొని బేక్ చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్లో కూడా మీరు పెట్టుకొని చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. ఒక్కొక్క పన్నీర్ పీస్ తీసుకొని చక్కగా అప్లై చేసుకొని, మరి ఎక్కువ కోటింగ్ ఉన్నా కూడా ప్యాన్కి అతుక్కుపోతుంది. సింపుల్గా అన్ని వైపులా మంచిగా అతుక్కునేలాగా అప్లై చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ప్యాన్లో పెట్టుకోవడమే. సో ఇలా చక్కగా అన్ని వైపులా మసాలా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా లైట్గా ఒక లేయర్ లాగా అప్లై చేసేస్తే సరిపోతుంది. పైనుండి లైట్గా కొత్తిమీర అన్నమాట. చిన్న మంటలో 2 వైపులా మంచిగా వేయించుకోవాలి. సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. మెల్లిగా రెండో వైపు తిప్పుకుందాం. ఇలా కలర్ రావాలి.
శనగపిండి ఉంది కాబట్టి చక్కగా అంటుకుంటుంది అన్నమాట. పన్నీర్ ముక్కలకి అంటుకొని తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్ని వైపులా తిప్పుతూ మంచి కాల్చుకోవాలన్నమాట. ఓపిక ఉండాలి. ఇదిగోండి ఫైనల్గా ప్లేట్ రెడీగా ఉంది. దీనిపైన ఒక్కొక్కటి ఇలా పెడదాం. ఇంత బాగా కష్టపడి చేసినందుకు ప్రజెంటేషన్ కూడా అలాగే ఉండాలి కదండి. అలా ఊరికే ప్లేట్లో పెట్టి ఇచ్చేయలేము కదా. స్టవ్ ఆఫ్ చేసేసాను. హరియాలి పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీ, అంతే హెల్దీ, మంచి ప్రోటీన్ అనమాట. ఒక్క పీస్ తిని ఎవరు వదిలిపెట్టరండి, 2-3 తినాల్సిందే. సో మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ఈ లోపు ఒక పీస్ చల్లగా అయిపోతుంది. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. హరియాలి పన్నీర్ టిక్కా తయారీ విధానం: ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేడి చేసి శనగపిండి వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. అదే వేడి ప్యాన్ లో జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, పాలకూర వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో హంకడ్ వేసుకొని వేయించుకున్న పాలకూర, పుదీనా కూడా వేసి మిక్సీ పట్టి కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసి మొత్తం మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కారం, జీలకర్ర పొడి, వాము, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఆవ నూనె వేసి మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి వేయించుకున్న శనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసి కలిపి పన్నీర్ పీసెస్ కి పట్టించి పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర అద్దుతూ చూపిస్తున్న విధంగా అన్ని వైపులా నూనె సహాయంతో చక్కగా వేయించుకుంటే హరియాలి పన్నీర్ టిక్కా రెడీ. హరియాలి పన్నీర్ టిక్కా నా చేతిలో ఉందండి. చూడండి ఎంత బాగా మంచిగా ఇటు సైడ్ కలర్ వచ్చింది, ఇటు సైడ్ కలర్ వచ్చింది. 4 వైపులా మంచిగా కాల్చుకున్నాను. పైన కింద కూడా మనకి ఫుల్ కోటింగ్ చేసుకున్నాం కదా, బాగుంది. టేస్ట్ చూద్దాం. ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ వేయకుండా న్యాచురల్గా మనం పాలకూర, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ వేసాం. ఇదిగోండి. పర్ఫెక్ట్. దీనిపైన కావాలంటే కొంచెం నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకొని ఉంటే ఇంకా బాగుంటుంది. గార్నిష్కి అయితే నేను పెట్టాను చూడండి. టమాటో కెచప్తో మంచి గార్నిష్ చేసుకున్నాను. సూపర్, ఇది అదిరిపోయింది. మరి ఫస్ట్ రెసిపీ అదరగొట్టేసాం కదా, నెక్స్ట్ రెసిపీలోకి వెళ్దామా, పదండి. నెక్స్ట్ మనం స్టిర్ ఫ్రై పైనాపిల్ చికెన్ తయారు చేద్దాం. హలో స్వప్న అండ్ మీకోసం టీమ్, ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నా పేరు నరేంద్ర స్వప్న గారు. నేను వైజాగ్ నుండి మెయిల్ చేస్తున్నాను. మీకోసంలో స్టిర్ ఫ్రై పైనాపిల్ చికెన్ చేసి చూపించండి అని చెప్పి మెయిల్ రాశారు. తప్పకుండా అండి. ముందు కావాల్సిన పదార్థాలు పెట్టుకున్నాం. స్టర్ ఫ్రైడ్ పైనాపిల్ చికెన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలండి: షుగర్, అల్లం, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఆయిస్టర్ సాస్, అరోమాటిక్ పౌడర్, మిరియాల పొడి, తేనె, పైనాపిల్ పేస్ట్, పైనాపిల్ ముక్కలు, చికెన్, బేకింగ్ సోడా, సోయా సాస్, ఉల్లి పరక, ఎగ్ వైట్, అలాగే కార్న్ స్టార్చ్. ఫస్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే మనం చికెన్ని సింపుల్గా మ్యారినేషన్ చేసుకోవాలి. దానికోసం నేను చికెన్ స్ట్రిప్స్ తీసుకున్నాను, బోన్లెస్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను. ఇందులో లైట్ సోయా సాస్ వేస్తున్నా. లైట్ సోయా సాస్లో చాలా ఉప్పు ఉంటుంది, మళ్ళీ ఇంకా మనకి ఉప్పు అవసరం లేదు. అలాగే ఎగ్ వైట్, ఇవి మొత్తం ఫస్ట్ మిక్స్ చేసేస్తున్నాం మనం. ఇప్పుడు బేకింగ్ సోడా తీసుకొని చికెన్లో మిక్స్ చేస్తున్నాం. బేకింగ్ సోడా వేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్ చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇందులో నేను కార్న్ స్టార్చ్ చేస్తున్నాను. మామూలుగా అయితే చికెన్కి వేడి తాకగానే చికెన్ నుండి వాటర్ వచ్చేస్తాయి కదా, ఆ వాటర్ని లాక్ చేయడం కోసం మనం ఎగ్ వైట్, కార్న్ స్టార్చ్ వేసాం. అలాగే బేకింగ్ సోడా వేయడం వల్ల మంచి సాఫ్ట్గా అవుతుంది అన్నమాట, చికెన్ జ్యూసీగా కూడా ఉంటుంది. సో ఇదంతా ఇలా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు పొయ్యి మీద మనం ప్యాన్ పెట్టుకున్నాం.
కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. పొయ్యి మీద ప్యాన్లో నూనె వేడెక్కిన తర్వాత చికెన్ పీసెస్ని పెట్టుకుందాం. ఆయిల్ మటుకి ఇలా మంచిగా వేడి ఉండాలి. చికెన్ స్ట్రిప్స్ ఇలా పెట్టుకోవాలి. ఒక సైడ్ చికెన్ కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. కాస్త కలర్ వచ్చిన తర్వాత తిప్పుకోవడమే. కొంచెం కుక్ అయిన తర్వాత బయటకు తీసేస్తే అవి సపరేట్ అయిపోతాయి, దేనికది వచ్చేస్తాయి. బోన్లెస్ పీసెస్ కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు కుక్ అవ్వడానికి. వన్స్ ఇవి కుక్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కంప్లీట్గా 100% కుక్ అవ్వదు, ఒక 90% కుక్ అయింది. మళ్ళీ స్టీర్ ఫ్రై చేస్తాం కదా, అక్కడ మిగతా 10% కుక్ అయిపోతుంది. ఇదే వేడి ప్యాన్లో క్యాప్సికమ్ వేస్తున్నాను. గ్రీన్ ఇంకా రెడ్ పెప్పర్స్. ఆయిల్లో ఇలా మంచి ఫ్రై అవ్వాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చికెన్ పీసెస్ వేసేస్తున్నాను. పైనాపిల్ పీసెస్ కూడా ఉన్నాయి, వాటిని కట్ చేసి వేద్దాం. ఫింగర్ లాగా పైనాపిల్ని కట్ చేసుకోవాలి. పైనాపిల్ పీసెస్ని కూడా చికెన్తో పాటు వేసేయాలి. సో ఇప్పుడు ఈ ప్యాన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసి ఈ ప్యాన్ని మటుకి సూపర్ హాట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ క్యారమిల్ చేస్తున్నాం కాబట్టి క్యారమిల్కి ఎప్పుడైనా సరే ప్యాన్ చాలా వేడిగా ఉండాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత అప్పుడు మనం ఈ షుగర్ వేసుకోవాలి. అలాగే పైనాపిల్ని కొంచెం తీసుకొని నేను ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మంచిగా చాలా స్వీట్గా ఉంది పైనాపిల్. ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ షుగర్ తీసుకొని పల్చగా ఇలా వేసుకోవాలి. దీన్ని క్యారమిల్ చేయాలి. లైట్ కరగడం స్టార్ట్ అవుతుంది చూడండి. స్టర్ ఫ్రై పైనాపిల్ చికెన్ మనం చేస్తుంది కొంచెం స్వీట్గానే ఉంటుంది. మీరు కావాలి అంటే కొంచెం రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి క్యారమిల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసేస్తున్నా. ఇందులోనే పైనాపిల్ పల్ప్ కూడా వేసేసుకోవాలి. కొద్దిగా అంటే లిటిల్ వాటర్, 1 స్పూన్. బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుక్ అయ్యాక ఇందులో మనం ఆయిస్టర్ సాస్ 1 స్పూన్ వేస్తున్నాం. అలాగే హనీ, అరోమాటిక్ పౌడర్ సగం స్పూన్, మిరియాల పొడి కొద్దిగా వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. బా కాంబినేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు చికెన్, పైనాపిల్, పెప్పర్స్ అన్నీ ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లి పరకలో వైట్ పార్ట్ ఇప్పుడు వేసేస్తున్నా. గ్రీన్ పార్ట్ ఏమో మనం గార్నిష్కి వేసుకోవాలి. అంతే, స్టీర్ ఫ్రై రెడీ అయిపోయింది. పైనాపిల్ ఇంకా చికెన్ కాంబినేషన్లో. ఎక్కువ కలపకూడదు. మళ్ళీ ఫైనల్గా బౌల్ తీసుకొని
వేసుకున్న తర్వాత పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్తో సింపుల్ గార్నిష్. వావ్, చూస్తుంటేనే అసలు భలే ఉంది కదా. మరొకసారి చిన్న రికాప్ చూసేస్తారా? చూసేయండి. స్టిర్ ఫ్రై పైనాపిల్ చికెన్ తయారీ విధానం. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో లైట్ సోయా సాస్, ఎగ్ వైట్ వేసి మిక్స్ చేసి బేకింగ్ సోడా, కార్న్ స్టార్చ్ వేసి బాగా కలిపి ప్యాన్లో కాస్త నూనె వేసుకొని ఒక్కొక్క స్ట్రిప్ పెడుతూ 2 వైపులా మంచిగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అదే వేడి నూనెలో గ్రీన్ రెడ్ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి కాస్త వేగిన తర్వాత అందులో ముందుగానే వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్, పైనాపిల్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టాలి. తర్వాత ఇంకొక ప్యాన్ ని బాగా వేడి చేసుకొని అందులో షుగర్ వేసి క్యారమిల్ తయారు చేసుకొని అల్లం ముక్కలు, పైనాపిల్ పల్ప్ కూడా వేసి కొంచెం ఉడికాక ఆయిస్టర్ సాస్, హనీ, అరోమాటిక్ పౌడర్, మిరియాల పొడి, వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్, ఉల్లి పరక వేసి కలుపుకొని ఫైనల్ బౌల్లోకి తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్టిర్ ఫ్రై పైనాపిల్ చికెన్ రెడీ. అబ్బా, వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలా? వెజిటేరియన్స్కి ఏమో చక్కగా మనం తయారు చేసిన హరియాలి పన్నీర్ టిక్కా, అలాగే నాన్ వెజిటేరియన్స్ కోసం మనం తయారు చేసిన స్టిర్ ఫ్రై పైనాపిల్ చికెన్. మీకు ఏది నచ్చితే అది హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకోండి. మీకు కూడా ఇలాంటి వంటకాలు కావాలి అన్నా, కొత్త డిషెస్ ట్రై చేయాలి అన్నా, కాంబినేషన్స్ చేంజ్ చేయాలి అన్నా మీరు మాకు మెయిల్ పంపించవచ్చు. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.